ఎన్నో అంచనాలు, ఎన్నెన్నో వివాదాలు, ఎక్కడ తగ్గేదేలే అంటూ ఎడాపెడా సంచలన నిర్ణయాలు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం, జన్మతః పౌరసత్వ హక్కు రద్దు, ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు, అక్రమ వలసదారుల గెంటివేత, వీసాల రద్దుతో సహా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాల నివారణ కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. కాగా ఈ 100 రోజుల్లో ట్రంప్ దేశీయంగా ప్రజాదరణ కోల్పోవడం విశేషం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అమెరికాకు రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో 100 రోజుల పాలనను పూర్తి చేసుకోమన్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన తన ముద్ర స్పష్టంగా చాటుకున్నారు ట్రంప్. ఈ 3 నెలల కాలంలో ఎక్కడా తగ్గేదలే అంటూ ఆయన దూసుకుపోయారు. ఎన్నో సంచలన, వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం మాట్లాడినా సంచలనమే. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తున్నాననే మిషతో రోజుకోటి అన్నట్టుగా లెక్కలేనన్ని అనాలోచిత నిర్ణయాలు, న్యాయ వివాదాలకు దారితీయటం విశేషం. అమెరికా ద్రవ్యోల్బణానికి ముగ్గుతాడు వేస్తానన్న వాగ్దానం నిలుపుకోవటంలోనూ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారు. నిత్యావసర ధరలు చుక్కలు తాకుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన 100 రోజుల పాలనలో చేపట్టిన చర్యలన్నింటిలోనూ అత్యంత వివాదాస్పదమైంది, అనాలోచితమైంది టారిఫ్ల యుద్ధమే. అమెరికాపై భారీ టారిఫ్లు విధిస్తున్నాయంటూ చాలా దేశాలపై అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలకు విరుద్ధంగా ప్రతీకార చర్యలకు దిగారు. అగ్రరాజ్యాలు మొదలుకొని అసలు జనమే ఉండని అంటార్కిటికా వంటి ప్రాంతాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు పెంచి నవ్వుల పాలయ్యారు.